కృష్ణుడిలో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు అకేలా, అందుకే ఆయన మహాయోగి. కృష్ణో యోగి సుఖత్యాగి అంటారు. కృష్ణుడు యోగి. 16,000 మంది ఉండని, ప్రధానంగా 8 మంది ఉండని, ఎవ్వరు ఉండరు కృష్ణుడి క్యాలెండర్లో. ఒక్కడే ఉంటాడు. ఉంటే గింటే గో ఉంటుంది అంతే, ఇంకెవరు ఉంటారు. అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎన్ని బంధాలున్నా, చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే. అదే కృష్ణతత్వం. అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. అది దృష్టిలో ఉంటే ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తాం కానీ బాధ. ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తున్నామంటే మనమంతా కృష్ణుడంత యోగులం అయినట్టే లెక్క. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. 10 మంది ఉన్నా కూడా మంచిదే కదా, దానికే ఉంది. 10 మందిలోనూ ఉండాలి అంటే మాత్రం ఏకాంతంగా ఉండడం కష్టం. కొంతమందికి ఉంటుంది అలాగే. నాకేమిటో నలుగురు ఉంటే కానీ తోచదు. ఎవరికైనా చూపించుకో, మందులు వాడు. ఓ పుస్తకం చదువుకోవచ్చు, మన దాన్ని మనం ఉండదు. ఈలోపు ఫోన్ తీసేసి ఎవరినో కెలికేయడం. ఇక్కడ వాడు పని జరగొట్టడం, మన పని జరగొట్టడం. అంతకంటే ఇదే నేర్చుకోవాల్సింది ఇక్కడ ఖచ్చితంగా.